సిఎస్ఐ క్రైస్ట్ చర్చిని నంద్యాల అధ్యక్షత ఖండం నందు 6 ఏళ్ల పాటు పీఠాధిపతిగా కొనసాగిన సంతోష్ సన్నీ 12 ఏళ్ల తర్వాత కర్నూలు చర్చిని సందర్శించడం జరిగింది అని, అందులో భాగంగానే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు కర్నూలు డయాసిస్ రాజేంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొప్ప కార్యక్రమంలో భాగంగా ఫంక్షన్ హాల్ నిర్మాణంతో పాటుగా సిఎస్ఐ క్రైస్ట్ చర్చ్ పాలిక్లినిక్ ప్రారంభించి వైద్యుల సహాయంలో భాగంగా పేదలకు మెరుగైన సేవలు అందించనున్నట్లు వెల్లడించారు. పీజీ లారెన్స్ కొన్నేళ్ల తర్వాత సందర్శించడం డయాసిస్ కే ప్రత్యేక శుభదినమని, ఆయన పరిపాలనా కాలంలో బృహత్తర కార్యక్రమాలు చిరస్మరణీయమని, అలాంటి మహోన్నత వ్యక్తిని సందర్శించడం పట్ల జయరాజ్ ప్రేమ్ కుమార్ పాస్టిస్ట్ టు క్రైస్ట్ చర్చ్ కర్నూలు స్పష్టం చేశారు. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఫంక్షన్ హాల్ నిర్మాణ కళను బిషప్ సంతోష్ ప్రసన్నరావు చేతుల మీదుగా ఫౌండేషన్ స్టోన్ ప్రారంభించడం సంతోషదాయకమని అన్నారు. ఫాస్ట్ రేట్ లో సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ముఖ్య అతిథులను పూలమాల వేసి పుష్పగుచ్చాలు అంది శాలువతో ఘనంగా సన్మానించి సత్కరించారు. బిషప్ సంతోష్ తండ్రి నీ కుమారుని ఒక దూతగా, ఒక రాయబారిగా, ఒక దైవజనుడిగా, ఒక ప్రవక్తగా మా మధ్యకు నడిపించి నీ ప్రియ కుమారుని ద్వారా మీరు సేవలను అందించిన విధానం బట్టి, మీ పరిచయం జరిగించిన విధానం బట్టి మీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా దేవ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు శుభములు. సిఎస్ఐ క్రైస్ట్ చర్చ్ మహాదేవాలయం తరపున మీ అందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. క్రీస్తు నామమున కర్నూలు పట్టణ వాసులకు మా వందనాలు శుభములు. సిఎస్ఐ క్రైస్ట్ చర్చ్ మహాదేవాలయం తరపున మీ అందరికీ మా వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు కర్నూలు పట్టణానికి ఒక గొప్ప దీవెనకరమైనటువంటి దినము. ఎందుకనగా మరి నంద్యాల అధ్యక్షఖండంలో గత 6 సంవత్సరాలు మరి పీఠాధిపతిగా పరిచయం చేసినటువంటి ఈ రైట్ రెవరెండ్ పీజీ లారెన్స్ సన్నీ గారు మళ్ళీ 12-13 సంవత్సరాల తర్వాత ఈ కర్నూలు పట్టణాన్ని వారు దర్శించడం జరిగింది. వారి సహోదరుడు ప్రస్తుత నంద్యాల అధ్యక్షుడు పీఠాధిపతి ఈ రైట్ రెవరెండ్ కే సంతోష్ ప్రసన్నరావు తల్లి గారి యొక్క నాయకత్వంలో కర్నూలు పట్టణంలో ఈరోజు అనేకమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్కి పునాదులు శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రాముఖ్యంగా మరి చర్చి టవర్స్ యొక్క పనులు నిర్వహించబడుతూ ఉన్నాయి. అయితే ఈరోజు ప్రాముఖ్యంగా మరి గొప్ప ఫంక్షన్ హాల్ కట్టడానికి ఈరోజు తండ్రి గారు శిలాఫలకం వేయడం జరిగింది. అదే రీతిగా కర్నూలులో ఉన్నటువంటి పేద ప్రజల కొరకు మరి కర్నూలు సిఎస్ఐ క్రైస్ట్ చర్చ్ దేవాలయంలో ఉన్నటువంటి డాక్టర్స్ బృందం ఎవరైతే ఉన్నారో వారందరి ద్వారా ఉచిత సేవలు, వైద్య సేవలు పేదలకు అందించాల్సిన ఉద్దేశంతో సిఎస్ఐ క్రైస్ట్ చర్చ్ పాలిక్లినిక్ అన్నదాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. కాబట్టి మరి కర్నూలు పట్టణ ప్రజలకు ఇది ఎంతో మరి ఆశీర్వాదకరమైన దీవెనకరమైనటువంటి దినము. ఈ రీతిగా మరి సంఘం యొక్క పీఠాధిపతులు సంతోష్ తండ్రి గారు ఈ రీతిగా తలపెట్టినటువంటి బృహత్కర కార్యక్రమం దైవ దీవెనల ద్వారా మరి కర్నూలు పట్టణానికి ఆశీర్వాదకరంగా ఉండాలని మరి కోరుకుంటూ మరి సంఘ మా పెద్దలందరి తరపున, గురువుల తరపున మీ అందరికీ మా శుభములు తెలియజేస్తున్నాం. దేవుడు మన కర్నూలు పట్టణాన్ని బహుగా దీవించుగాక. ఆమేన్. రాజేంద్రబాబు ఈనరీ చైర్మన్ అండ్ ఆల్సో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద రైస్ ఆఫ్ నంద్యాల. ఈరోజు మా నంద్యాల అధ్యక్షులకు గొప్ప సుదినం. మా ప్రియతమ బిషప్ తండ్రి గారు, బిషప్ రైట్ రెవరెండ్ డాక్టర్ పీజీ లారెన్స్ తండ్రి గారు అనేక సంవత్సరాల తర్వాత మా నంద్యాల అధ్యక్షులను దర్శించడం అనేది మా డయాసిస్ కంటే కూడా గొప్ప ఆశీర్వాదకరమైన దినము. ఆయన పరిపాలించినటువంటి పరిపాలన కాలంలో అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, అభివృద్ధి కార్యక్రమాలు అధ్యక్షులు చేపట్టినారు. వారి సేవలు చిరస్మరణీయమైనటువంటివి. అటువంటి గొప్ప దైవజనుడు మళ్ళా మా అధ్యక్షులను దర్శించడం మాకు ఆశీర్వాదకరంగా ఉంది. మళ్ళీ ఆయన యొక్క నడిపింపులో, ఆయన యొక్క సలహాల మేరకు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత బిషప్ తండ్రి గారు కూడా కొనసాగుతున్నారు. ఆయన ద్వారా కూడా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయని మేము ఆశిస్తున్నాం, విశ్వసిస్తున్నాం. ఆ ప్రభుని మేము ప్రార్థిస్తున్నాం. జయరాజ్ ప్రేమ్ కుమార్, రెవరెండ్ జయరాజ్ ప్రేమ్ కుమార్.
కుమార్, డిఎన్ఎస్ చైర్మన్, పాస్టర్ 2 క్రైస్ట్ చర్చ్. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు టీజేస్గా, నేను ఈ చర్చి జాయింట్ సెక్రటరీ. ఈరోజు మా తండ్రి గారైన బిషప్ టీజే లారెన్స్ తండ్రి గారు మా మధ్యకు రావడం మాకు ఎంతో ఆనందదాయకము. మరియు ఆయన దీవెనలు కూడా మాకు ఉన్నాయని మేము భావిస్తున్నాము. ఆయన చేసే సేవలు చాలా ఉన్నతమైనవి. డయాసిస్ ఎంతో అభివృద్ధి పనులు ఆయన సహకరించారు. అదేవిధంగా ఈరోజు మా చర్చిలో 102 పాస్టేట్లో మాకు అవసరమైనది ఎంతో ఫంక్షన్ హాల్ ఎన్నో రోజుల నుంచి మా కళ అది. దాన్ని నెరవేర్చడానికి మా తండ్రి గారైన బిషప్ ప్రెసిడెంట్ ఉన్న బిషప్ సంతోష్ ప్రసన్నరావు గారు మా మధ్యకు వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసినందుకు బట్టి మీకు ఆ దేవానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ బిషప్ గారు సంతోష్ ప్రసన్న ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మా డయాసిస్లో చేస్తున్నారు. అదేవిధంగా నంద్యాల డయాసిస్ అంతా ఎంతో అభివృద్ధికి చెందుతుంది. అదేవిధంగా మన పాస్టేట్లో కమిటీ మెంబర్స్ అందరూ మాకు ప్రోత్సహిస్తున్నందుకు బట్టి మాకు వందనాలు తెలియజేస్తారు. అదేవిధంగా ఆఫీసు బేరర్స్ మా సందీప్ అయితే భాగ్యరాజు సందీప్, అదేవిధంగా టెక్సీ మానేదన్న అందరూ మేమందరం కలిసి మా ఒక మంచి నిర్ణయాలు తీసుకొని ఇలా ఈ విధంగా చర్చి డెవలప్మెంట్ కోసం పనిచేసినందుకు మాకు ఎంతో ఆనందదాయకము, శుభకరమైన సూచనలు ఆనవాళ్ళు మా సంఘానికి కనపడుతున్నందుకు మేము ఎంతో ధన్యులమైనందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. దీన్ని బట్టి ప్రభువులకు నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన మీకు అందరికీ తండ్రి గారు ఫౌండేషన్ చేసినారు. అయితే కొంత సమయం తీసుకున్నది. తర్వాత మళ్ళీ వసంత మాధవ్ గారు వచ్చి ఫౌండేషన్ చేసినారు. అది కూడా టైం తీసుకొని ఆగిపోయింది. మరి ఇప్పుడు 12 సంవత్సరాల తర్వాత అప్పట్లో పనిచేసినటువంటి ఎంఐఎల్ బిషప్ టీజే లారెన్స్ తండ్రి గారు మా దగ్గరికి రావడము, ఆయన చేత ఈ యొక్క ఫౌండేషన్ చేయడం ఉన్నంటూ 10 సంఘాలకు ఎంతో ఆనందదాయకమైనటువంటి విషయము. ఈ యొక్క ఫంక్షన్ హాల్ తయారైతే మా 10 సంఘాలకు బాగుంటుందని మేము అనుకుంటున్నాం. కాబట్టి దేవుడు ఈ యొక్క ఫంక్షన్ హాల్ను పూర్తి చేసి ఈ 10 సంఘాలను ఉపయోగించుకునేటువంటి ఆశీర్వాదాలు ఆ దేవుడు మా సంఘాలకు అనుగ్రహించాలని అనుకుంటున్నాం. మాధవరం జార్జిరాజు. నేను ఈ సైట్ చర్చిలో 7 బయానేములు రిజర్వ్గా పనిచేసినాను, 2 ట్రయనేములు రిజర్వ్గా పనిచేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గురులమ్మ గారు, బాబు గారు. ప్లీజ్ వైభవం దేవుడు తీసుకొచ్చడానికి ఆస్కారం ఉంది. డాక్టర్ భాస్కర్ గారు తెలియజేసినట్లుగా మరి సార్ గారి యొక్క సర్వీస్ తిరిగి మనకు కొనసాగిస్తాడన్నటువంటి ఆలోచనలు హాస్పిటల్కి వచ్చేస్తారు. అది పెద్ద పబ్లిసిటీ అంతే, ఇంకేం వేరే మాటలేదు దీంట్లో. భాస్కర్ సార్ తిరిగి హాస్పిటల్కి వస్తున్నారంటే ఆటోమేటిక్ గా పేషెంట్లు అందరూ అక్కడికి వచ్చేదానికి ఆస్కారం ఉంది. సో దేవుని వర్లరా, మరి ఈరోజు ఫంక్షన్ హాల్ ను పునాది వేశాం.